నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో లాభాల ఆనందం ఒక్కరోజే కనిపించింది నిన్న. సో ఏంటంటే నిన్న మళ్ళీ స్టాక్ మార్కెట్లు డౌన్ అయిపోయాయి. ఒక్కరోజు విరామం తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్ళీ కుప్పకూలిపోయాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలో తీవ్రతరం కావడంతో ముడిచమురు ధర మళ్ళీ పెరిగింది. అందువల్ల మదుపర్లు అమ్మకాలకే మొగ్గు చూపారు. మరి విదేశీ మదుపర్ల లాభాల స్వీకరణ, బ్లూ చిప్ షేర్లలో అమ్మకాలు ఇందుకు తోడయ్యాయి. సో ఏంటంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే అన్ని మార్కెట్లు కూడా నిన్న డౌనే ఉన్నాయి. సో ఏంటంటే కొంత వంటగాయ షేర్లు అయితే రాణించాయని చెప్పొచ్చు. అది మనం కార్యక్రమంలో మాట్లాడుకుందాం. సో మరి నేను సెన్సెక్స్ 1342 పాయింట్ల దగ్గర స్టాప్ అయింది. 1342 పాయింట్లు డౌన్ అయింది. అలాగే నిఫ్టీ కూడా 395 పాయింట్లు డౌన్ అయింది. మరి ఈరోజు ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికి సలహాలు సూచనలు తీసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీకు తెలుసు కదా, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్లో చూసి మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి తప్పనిసరిగా మీరు సలహాలు సూచనలు తీసుకోవాలని మా విజ్ఞప్తి. అయితే తప్పనిసరిగా మీరు టీవీని మ్యూట్ చేసి మాట్లాడండి. మాతో మాట్లాడుతూ మొబైల్లో మాట్లాడితే మీకు క్లారిటీగా వినపడుతుంది. దయచేసి టీవీని మ్యూట్ చేసి అలాగే ఏంటంటే బ్లూటూత్లో మాట్లాడకుండా ఓన్లీ మొబైల్లో మాట్లాడండి. తప్పనిసరిగా మీకు మంచి సలహా సూచన ఇవ్వడానికి ఈరోజు మనకు అందుబాటులోకి వచ్చారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ నన్ అదర్ దాన్ శ్రీ మేకా వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్ ఏంటి స్టాక్ మార్కెట్ వేరంటోంది ఏంటి సార్, ఇంత నష్టాలు ఏంటి సార్, ఇట్లా ఉన్న పరిస్థితి ఏంటి సార్, దీని మీద మీ విశ్లేషణ సార్? అంటే మనం బుక్ చేసుకుంటే నష్టాలండి, లేకపోతే నొటేషనల్ లాస్ అయ్యేది. ఓ గ్రేట్. సో మనం లాభాలు పెరిగేటప్పుడు మార్కెట్ని చూస్తూ ఉంటాం, అలాగే నష్టాలు వచ్చేటప్పుడు కూడా వాచ్ చేయండి, బుక్ చేయొద్దు. మనం మొదటి నుంచి చెప్పుకునేది అదే. ఎందుకు నష్టాలు బుక్ చేయాలి? రీజన్ ఏంటి? నష్టాలు బుక్ చేసుకుని అయ్యో నష్టపోయామని అంటాం కన్నా వెయిట్ చేసి ఓపిక్గా వెయిట్ చేస్తే తిరిగి మళ్ళీ పెరుగుతాయండి సార్. యుద్ధమేమి మూడో ప్రపంచ యుద్ధానికి వెళ్ళేది కాదండి. ట్రంప్ కూడా నిన్న చాలా క్లియర్ గా చెప్పారు, మేము దాడి చేయాలనుకున్న లక్ష్యాలన్నీ దాదాపుగా అయిపోయినాయి, ఇంకేమీ లేవు అక్కడ దాడి చేయడానికి, మేము కూడా యుద్ధం తొందరలోనే ముగిస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. మనం లాస్ట్ టైం మన ప్రోగ్రామ్ లో మూర్తి గారు చెప్పుకున్నాం, ఒక వారం 10 రోజులు, ఒక నెల రోజులు కుదిరితే అసలు మార్కెట్ వైపు చూడమాకండి. లాస్ట్ వీక్ లో చెప్పారు సార్, కరెక్ట్, చాలా క్లియర్ గా చెప్పామండి. మార్కెట్లు చాలా ఒడిదుడుకుల్లో ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, చూడమాకండి, చూస్తే బీపీ బిడలు వేసుకోవాలని కూడా మనం చెప్పుకున్నాం. అవును సార్, అవును. సో ఆబ్వియస్ గా అది వస్తుందండి, డెఫినెట్ గా మనకి అప్ అండ్ డౌన్ మూవ్మెంట్లు అయితే ఉంటాయి యుద్ధం వల్ల. సో మెయిన్ గా ఏంటి అంటే ఎకానమీకి జీవనాధారమైన ఆయిల్ అలాగే గ్యాస్ మీద మనకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి సార్. సో అందువల్ల మన మార్కెట్లు కొంచెం ఓవర్ గా రియాక్ట్ అయినాయే చెప్పుకోవచ్చు. పక్క నుంచి గవర్నమెంట్ అలాగే పార్లమెంట్ లో కూడా జయశంకర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, సార్ మన దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయి, ప్యానిక్ కావాల్సిన అవసరం ఏమీ లేదు. సో ముందుగా సిటిజన్స్ కంటే రెసిడెంట్స్ కి, నార్మల్ సిటిజన్స్ కమర్షియల్ యూసేజ్ కాకుండా రెసిడెన్షియల్ యూసేజ్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. అందుకనే కమర్షియల్ యూసేజ్ ని కట్ చేసి ఎల్పిజి రెసిడెన్షియల్ యూసేజ్ మాత్రం బుక్ చేసుకుని వెంటనే వచ్చేటట్లుగానే గ్యాస్ పెట్టాం. మేము కూడా నేను బుక్ చేసామండి, మొన్న బుక్ చేసాం, నిన్న వచ్చేసింది గ్యాస్. డొమెస్టిక్ రెసిడెన్షియల్ లో అసలు కొరత లేదు, రెసిడెన్షియల్ గ్యాస్ అసలు కొరత లేదండి. ఆర్టిఫిషియల్ గా ఎక్కడన్నా కొన్ని కంపెనీస్ డిమాండ్ క్రియేట్ చేస్తానేమో కానీ రెసిడెన్షియల్ కొరత లేదండి. కమర్షియల్ మాత్రం వాళ్ళు ఆపారు. ఎందుకు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ రెసిడెన్షియల్ కి ఇవ్వడానికి. అవును సార్, ప్రధానమంత్రి గారు కూడా నన్ను చాలా క్లియర్ గా చెప్పారు, రెసిడెన్షియల్ వాళ్ళకి మేము ఎటువంటి ఇబ్బంది పెట్టాం, వాళ్ళకి సఫిషియంట్ ఉన్నాయి, మేము దానికి తగ్గట్టుగానే ప్రిపేర్ అయ్యాం. కోవిడ్ సమయంలో ఎంతైతే మీరు మనకి సహకరించారో ఈసారి కూడా సహకరించండి. సో ఎటువంటి కొరత లేదు, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. సో మీరు భయపడద్దు, ప్యానిక్ లో ఎక్కువ బయింగ్ చేయొద్దు, నార్మల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ లో బై చేయండి. ఆల్రెడీ మనకి 2 ఎల్పిజి కంటైనర్లు ఎల్ఎన్జి కంటైనర్స్ బయలుదేరినాయండి, మన ఇండియాకి వస్తున్నాయి, ఆన్ ది వేలో ఉన్నాయి, ఇవాళ రేపు వచ్చేస్తే ఇంకా మనకి వస్తున్నాయండి, దారిలో ఉన్నాయి. ఐసీస్ పర్చేస్ జరుగుతుంది. సో సఫిషియంట్ అయితే ఉన్నాయండి, ఇబ్బంది ఏమీ లేదు. భయపడుతున్నారండి, ప్యానిక్ సెల్లింగ్ అండి. నిన్న చూస్తే మనకి ప్యానిక్ సెల్లింగ్, కొత్తగా వచ్చిన న్యూస్ ఏం లేదు. కొత్త న్యూస్ ఏముందండి, ఇరాన్ అమెరికా వారు రోజుగా జరుగుతానే ఉంది, వారం రోజుల నుంచి. కొత్తగా నిర్ణయం జరిగింది, ప్యానిక్ సెల్లింగ్ చేశారు, అంత మించి ఏం లేదు. సో అంత ప్యానిక్ సెల్లింగ్ చేయాల్సిన అవసరం లేదండి. మార్కెట్లు మళ్ళీ నార్మల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ లోకి వచ్చేస్తాయండి. సో యుఎస్ మార్కెట్లు కూడా చూస్తే మనం నైట్ సో డౌ జోన్స్ మనకి -0.61% లో డౌన్ లో క్లోజ్ అయింది, కానీ నాస్డాక్ పెరిగిందండి. నాస్డాక్ పాజిటివ్ లోనే క్లోజ్ అయింది, అంటే టెక్నాలజీ ఇండెక్స్ బాగానే పెరుగుతుంది. ఓకే సార్. సో ఈ రోజు కూడా మన మార్కెట్లు నెగిటివ్ లోనే ఓపెన్ అవుతాయి, డెఫినెట్ గా నెగిటివ్ లోనే ఓపెన్ అవుతాయి. ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. మనం
హ్యాంగ్సంగ్ కానీ నిక్కై కానీ కాస్పీ కానీ చూసుకుంటే అవన్నీ కూడా నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. నైట్ యూరోపియన్ మార్కెట్లు అన్ని కూడా నెగిటివ్ లోనే క్లోజ్ అయినాయి. ఓకే సార్. సో డాక్స్ కానీ ఎఫ్టిఎస్సి కానీ సిఎస్సి కానీ జర్మనీ యూకే ఫ్రాన్స్ ఈ 3 మేజర్ ఎకానమీలు కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయినాయి. కాబట్టి ఈ రోజు మన మార్కెట్లు కూడా గిఫ్ట్ నిఫ్టీ కూడా చూసుకుంటే ప్రస్తుతం మనకి 23,714లో ట్రేడ్ అవుతోంది సార్. సో దాదాపుగా మనం ఈ రోజు మార్కెట్ ఒక 200 నుంచి 300 పాయింట్లు మళ్ళీ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో. సో ఇది కొద్దిగా ప్యానిక్ సెల్లింగ్ జరుగుతుందండి. భయపడాల్సిన అంశం ఏం లేదు, తిరిగి పెరుగుతుందండి. ఓ వారం 10 రోజులు అయితే వాచింగ్ చేయొద్దండి. అంటే పోర్ట్ఫోలియో హోల్డర్స్ చూడొద్దండి. ఇప్పుడు పోర్ట్ఫోలియో హోల్డర్స్ నష్టాలు వచ్చేసినాయి కదా అని అమ్మేసుకుంటే మళ్ళీ ఆ నష్టాలు ఎట్లా రికవరీ అవుతాయి? అవ్వవు కదా. అవునండి, అవును. సో చాలా మంది ఏమంటారు, ఇప్పుడు అమ్మేసుకుని ఇంకా కిందకు వచ్చినప్పుడు కొందాం అనుకుంటారు, కానీ కొనలేరు. ఎందుకంటే ఏదిలో అనేది ప్రపంచంలో ఎవరో చెప్పలేరు. అవును సార్. సో అందుకని నష్టాలని బుక్ చేసుకోవద్దు దయచేసి. రైట్. హోల్డ్ చేయండి, హోల్డ్ చేయండి. మన మార్కెట్లో భారీ స్థాయిలో ఏం పతనం అవ్వలేదు. ఈ పోర్ట్ఫోలియోలో భారీ స్థాయిలో పతనం కనిపించవచ్చు. ఎందుకు అని అంటే దాంట్లో ఎక్కువగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు ఉన్నాయండి. నేను చాలా మంది మాట్లాడాను ఈ మధ్యకాలంలో. సార్ ఎక్కువ మంది ఏం చేశారంటే 2022-23లో మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు విపరీతమైన రిటర్న్స్ ఇచ్చినాయి. సో దాంతో 2024 నుంచి కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు పోర్ట్ఫోలియోలు కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టారు. లార్జ్ క్యాప్లను పక్కన పెట్టేసి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో పెట్టారు. ఓకే. సో 2024 సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత నుంచి మార్కెట్లు ప్రాఫిట్ బుకింగ్ జోన్ లోకి వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయి 2025 మే ఏప్రిల్ వరకు అండి, ఏప్రిల్ వరకు వచ్చినాయి. ఏప్రిల్ తర్వాత ఏప్రిల్ మే నుంచి మార్కెట్ మళ్ళీ రికవరీ అయినాయి. రికవరీ అయినప్పుడు లార్జ్ అండ్ మిడ్ క్యాప్స్ లో కూడా కొన్ని మిడ్ క్యాప్స్, ఓకే, లార్జ్ క్యాప్స్ అండ్ కొన్ని మిడ్ క్యాప్స్ విపరీతంగా పెరిగినాయండి, మంచి రిటర్న్స్ ఇచ్చాయి సార్. సో చాలా వరకు మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ పెరగలేదు. దాంతో ఎవరైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో పోర్ట్ఫోలియోలు పెట్టుకున్నారో వాళ్ళకి నెగిటివ్ రిటర్న్స్ కనబడుతున్నాయి. అండ్ ఇప్పుడు మార్కెట్ డౌన్ లో కూడా నెగిటివ్ రిటర్న్స్ అట్లాగే కంటిన్యూ అవుతున్నాయి. చాలా మంది చేసే కంప్లైంట్ ఏంటంటే లాస్ట్ 2 years నుంచి మా పోర్ట్ఫోలియోలు అన్ని నెగిటివ్ లోనే ఉన్నాయండి. అవును సార్. అంటే నేను ఒకటే క్వశ్చన్ అడిగా, మీ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అంటే ఎస్ సార్ అన్న. డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకు అంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో ఎప్పుడు పెట్టుకోకూడదు, బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో పెట్టుకోవాలి. బ్లూ చిప్స్ అని ఎందుకంటారు, లార్జ్ క్యాప్స్ అని ఎందుకని అయ్యి ఫండమెంటల్ గా టెక్నికల్ గా అన్ని ఒడిదుడుకులు తట్టుకుని స్ట్రాంగ్ గా నిలబడిన కంపెనీలు కాబట్టి భవిష్యత్తులో ఏదైనా ఇట్లాంటివి వచ్చినా కూడా నిలబడి తట్టుకుంటాయండి. అవి తొందరగా డౌన్ అవ్వవు. అందుకని మన పోర్ట్ఫోలియోలో అవి కూడా పెట్టుకోవాలి, బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్ లో మీ పోర్ట్ఫోలియోలు నెగిటివ్ లోకి రావు. సో పోర్ట్ఫోలియోలు నెగిటివ్ లో ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. అలాగే మా మిత్రులు కొంతమంది పోర్ట్ఫోలియోలు స్టిల్ పాజిటివ్ లో ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళ దాంట్లో బ్లూ చిప్ కంపెనీస్ ఉన్నాయి, సో లార్జ్ గ్యాప్స్ ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ ప్రాఫిట్లు కొద్దిగా ఆవిరైనవి తప్పితే నెగిటివ్ లోకి వెళ్ళాలి. అఫ్ కోర్స్ అవి కూడా డౌన్ ఉన్నాయి, కాకపోతే లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రాఫిట్లు తగ్గినాయి. అందుకని మన పోర్ట్ఫోలియో డిజైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. క్వాలిఫైడ్ పర్సన్స్ కావాలి మనకి పోర్ట్ఫోలియో డిజైన్ అప్పుడు. సో క్వాలిఫైడ్ పర్సన్స్ తో పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోండి. తప్పనిసరిగా వెంకట్ గారు పోర్ట్ఫోలియో డిజైనింగ్ దగ్గర మళ్ళీ మనం మాట్లాడదాము. ఒక 2 కాలర్స్ ఉన్నారు సార్. సార్ రావు గారు వినుకొండ నుండి. గుడ్ మార్నింగ్ రావు గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ వెంకట్ గారితో మాట్లాడండి సార్. చెప్పండి ఏ స్టాక్స్ కోసం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఇన్ఫోసిస్ 1400 మీద నా 250 యూనిట్స్ ఉన్నాయండి షేర్స్. షేర్ హోల్డ్ చేయమంటారా అమ్మమంటారా? ఇప్పుడే అదే చెప్పుకుంటున్నాం అండి. లాస్లు బుక్ చేసుకోవటం ఎందుకు సార్? లాస్ బుక్ చేసుకోవటం మనకి చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ లాస్ రికవరీ చేయాలంటే కష్టం అవుతుందండి. ఓకే అండి. ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ అయిపోదు కదా, ఎందుకు లాస్ బుక్ చేయటం? అలాగే అండి. ఇప్పుడు ప్రస్తుతం 1276లో ఉందండి. కుదిరితే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. టెక్నాలజీ స్టాక్స్ అన్ని మళ్ళీ పెరుగుతాయి, ఇబ్బంది ఏమీ లేదు. సో డెఫినెట్ గా ఇవన్నీ కూడా తిరిగి ఒక మళ్ళీ 1 or 2 months లో రికవరీ మోడ్ లోకి వెళ్ళిపోతే పెరుగుతాయండి. లోవర్ లెవెల్స్ లో సపోర్ట్ లెవెల్స్ దగ్గర బ్లూ చిప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో డౌన్ లో ఉన్నాయో సపోర్ట్ లెవెల్స్ దగ్గర మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. అరౌండ్ 1250 ఆ జోన్కి వచ్చినప్పుడు ఇన్ఫోసిస్ లో మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు సార్. ఓకే సార్. రైట్ సార్. రావు గారు అదండి. సో సార్ మరో కాల్ అండి శ్రీధర్ గారు. సార్ నమస్కారం అండి శ్రీధర్ గారు, హైదరాబాద్ నుండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ యథార్థ హాస్పిటల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి ఫైనాన్స్ ఏ టైంలో బుక్ చేసుకోమంటారు సార్ బై చేయడానికి? యథార్థ హాస్పిటల్ అయితే కరెంట్ ప్రైస్ లో కూడా బై చేసుకోవచ్చు సార్. బజాజ్ ఫైనాన్స్ అయితే వద్దండి, కొద్దిగా అవాయిడ్ చేద్దాం. ఇది బారని కాదు కానీ మనకి రిజల్ట్స్ బాగాలేదు, అందుకని బాగా కిందకు వచ్చేస్తుంది. 1100 జోన్ నుంచి కిందకు వచ్చేస్తుంది. ఇది అవాయిడ్ చేయండి. ఇంకో స్టాక్ ఏంటండి? హెచ్డిఎఫ్సి బ్యాంకా? హెచ్డిఎఫ్సి బ్యాంకు తీసుకోవచ్చండి. కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీస్ ప్లాన్ చేయండి. అరౌండ్
800 నుంచి 820 జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి, ఇప్పుడే అవుతుంది. సార్ అదండి సూచన. సో సార్ మరి ఇందాక మనం మాట్లాడుకున్నాం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సో సార్ అదేంటో స్ట్రాంగ్గా ఉండాలి బేసిక్స్ అని. ఎస్ అండి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ క్వాలిఫైడ్ పర్సన్స్ ద్వారా మనం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ని డిజైన్ చేసుకుంటే ఎస్ సార్, సో ఇటువంటి ఇబ్బంది వచ్చిన పరిస్థితుల్లో మనం భయపడాల్సిన అవసరం ఉండదండి. ఎస్ సార్, ఎస్ సార్. మెయిన్ గా అక్కడ ఏమవుతుంది అంటేనండి, చాలా మంది స్టాక్స్ కొనేస్తా ఉన్నారు న్యూస్ వల్ల, ఇంకోటో విని ఏదో స్టాక్ కొనేసుకుంటే వెళ్తా ఉన్నారు. చివరిలో చూసుకుంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఒక 30-40 స్టాక్స్ ఉంటున్నాయి. సో ఎందుకంటే ఇన్ని స్టాక్స్ కొన్నారు, కొనుక్కోవచ్చు 30-40 100 స్టాక్స్ మెయింటైన్ చేయొచ్చు. ఇన్ని మెయింటైన్ చేయాలని ఎక్కడ రూల్ బుక్ ఏం లేదండి, మనం రాసుకున్న రూల్ బుక్స్ అయ్యాన్ని మనం మెయింటైన్ చేయగలిగితే ఎన్నైనా మెయింటైన్ చేయొచ్చు. అయితే నేను అడిగేది ఏంటంటే, ఈ 30-40 స్టాక్స్ కొన్నారు కదా, అసలు ఏ ప్రాతిపదిక మీద కొన్నారు, ఎందుకు కొన్నారు? మనకి ఎంట్రీ ప్లాన్ ఉండాలి, ఎగ్జిట్ ప్లాన్ ఉండాలండి, రెండు ఉండాలి. ఒక స్టాక్ మనం బై చేసేటప్పుడు ఎంట్రీ ప్లాన్, ఎగ్జిట్ ప్లాన్ రెండు పెట్టుకోవాలండి. అవునండి. సో ఆ రెండు లేకుండా కొనేసుకుంటే ఇబ్బంది అవుతుంది. సో అలా చేస్తున్నారండి, అందువల్ల పోర్ట్ఫోలియోలు చాలా వరకు ఇబ్బంది పరిస్థితిలో ఉన్నాయి. అంటే నేను దాదాపు కొన్ని 100 పోర్ట్ఫోలియో చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను అనుభవంతో. ఎగ్జాక్ట్లీ సార్. రెండోదండి, మనం చూసుకుంటే నిన్న పానిక్ సెల్లింగ్ లో ఎఫ్ఐఐలు ఎక్కువ బయటకు వెళ్ళిపోయారండి. ఓకే, క్యాష్ మార్కెట్ లో మనం చూసుకుంటే ఈ మార్చి నెలలో మార్చి 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జరిగిన ట్రేడింగ్ 7 ట్రేడింగ్ డేస్ లో, ఈ మార్చి నెలలో 7 ట్రేడింగ్ డేస్ అండి. ఈ 7 ట్రేడింగ్ డేస్ లో చూసుకుంటే ఎఫ్ఐఐలు అమ్మిన దానికన్నా డిఏలు కొన్నది ఎక్కువైంది. ఓకే, అందువల్ల మార్కెట్ లో గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినా మళ్ళీ పాజిటివ్ లోనే, గ్రీన్ లోనే క్లోజ్ అయినాయి. ఈవెన్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినా కూడా. ఓకే సార్, నేను గ్రీన్ అంటే ఓపెన్ టు క్లోజ్ చెప్తానండి. మళ్ళీ చూసుకుని గ్రీన్ లేదని అంటూ ఓపెన్ నుంచి క్లోజింగ్ కి పాజిటివ్ లోనే. ఎందుకు డిఐలు పర్చేజ్ చేస్తున్నారు ఓపెన్ అయిన తర్వాత. నిన్న మాత్రం భారీగా పతనం అవడానికి కారణం ఏంటంటే సార్, డిఐలు తక్కువ కొన్నారండి, ఎఫ్ఐలు ఎక్కువ అమ్మారు నిన్న ఒక్క రోజే. ఈ మంత్ 6,267 కోట్లు ఎఫ్ఐలు అమ్మితే 4,965 కోట్లు డిఐలు కొన్నారండి. దాంతో పాటు రీటైలర్స్ కూడా పానిక్ అయిపోయి అమ్మేయటం వల్ల నిన్న భారీగా పతనమైంది. ఓకే, సరే సార్. మరి ఈ రోజు కూడా అండి మార్నింగ్ మనకి నెగిటివ్ లో ఓపెన్ అయినా కూడా తర్వాత కొద్దిగా పాజిటివ్ గా రావడానికి అయితే కొంచెం ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. అలానే మధ్యాహ్నం నుంచి యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత నుంచి వస్తే మార్కెట్లు పాజిటివ్ గా రావచ్చు అండి. అక్కడ కూడా మనం పానిక్ సెల్లింగ్ చెయ్యకపోతే. సో పానిక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. మనం ఎందుకు పానిక్ అవుతున్నామో అర్థం కావట్లేదు. పానిక్ అయిపోతున్నారు, అందరూ అమ్మేసుకుంటున్నారు, ప్రపంచం నాశనం అయిపోతుంది అనుకుంటున్నారు. ఏమి జరగదండి, అంత ఏం ఉండదండి. ఒక వారం 10 రోజుల్లో అందరూ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు, వీఆర్ ఫ్రెండ్స్ అంటారు, వెళ్ళిపోతారు. చూస్తా ఉండండి, ఇదే జరుగుతుంది. జరిగేది ఉంటే ఇప్పటి జరిగిపోయేది, అంత జరగదు. ఇంకా ఆల్మోస్ట్ 5-6 రోజులు అయిపోయింది. ఎలా భారీ ఎత్తున ఏదైనా నష్టం జరగాలంటే ఈ పాటికి జరిగిపోయిండేది ఈ పాటికి. అవునవును. సో ఏం లేదండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎవరికాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, పక్కకి వెళ్ళిపోతారండి, మళ్ళీ ఇంకో దేశం మీదకి వెళ్తారు. అంతే. ఆల్రెడీ ట్రంప్ గారు చెప్పారుగా, మళ్ళీ నేను క్యూబా దగ్గరికి వెళ్తానని చెప్తున్నారు. వాళ్ళ పడవలు వేసుకున్నట్టు క్యూబా దగ్గరికి పోతారు. అంతే. నెక్స్ట్ జరిగేది అంతే సార్. కొల్లగొట్టాల్సింది కొల్లగొట్టేసుకుంటున్నారు, భయపెట్టాల్సింది భయపెట్టేశారు, ప్రపంచాన్ని ఒక అతలకుతలం చేశారు వాస్తవంగా చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ సార్. స్టాక్ మార్కెట్ అంటేనే అసలు భయపడేలా చేసేస్తున్నారు. స్టాక్ మార్కెట్ ఉంటే కాదండి, ఇప్పుడు సామాన్య మానవుడు కూడా ఇబ్బంది పడే పరిస్థితిని తీసుకొచ్చారు కదా సార్. ఎగ్జాక్ట్లీ. అవును, ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడే పరిస్థితిని తీసుకొచ్చారు. యుద్ధం వల్ల సాధించింది ఏంటి అంటే శూన్యం, ఏమీ లేదు. ఊరికే 2 రోజులు అడావిడి చేయడమో, తర్వాత ఇంకేం లేదు సార్. మరి ఈ నేపథ్యంలో సార్ జనరల్గా ఇంకా అన్ని వాచ్ అండ్ వెయిట్ అండ్ వాచ్లో చూడడమే మంచిది కదా సార్. అదే కదా మీరు కూడా. పోర్ట్ఫోలియో హోల్డర్స్ అయితే భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఎవరైతే ఎంటీఎఫ్ లో తీసుకున్నారో, స్వింగ్ ట్రేడింగ్ కోసం తీసుకున్నారో వాళ్ళకైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఎంటీఎఫ్ లో తీసుకున్నప్పుడు మార్జిన్ ట్రేడింగ్ ఫండ్ అండి, దాని ద్వారా ఏంటంటే మార్జిన్స్ లో తీసుకుంటూ ఉంటారు పొజిషన్స్. ఒక 1 month 2 months హోల్డ్ చేసే వాళ్ళకైతే మాత్రం పాపం చాలా ఇబ్బందిగానే ఉంది పరిస్థితి. ఎందుకంటే సార్ పెరుగుతుందనే ఉద్దేశంతో తీసుకుంటారు, ఇవేమో ఈ విధంగా డౌన్ అయిపోతా ఉంటాయి, చాలా లాస్లోకి వెళ్తారండి. ప్రతిరోజు కూడా మార్జిన్స్ ఫిల్ చేయలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. నేను చాలా మందితో మాట్లాడినప్పుడు నాకు తెలిసింది కూడా ఇదే. సో వాళ్ళకైతే ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయండి. మనం చేయగలిగింది కూడా ఏం లేదు వాటిలో. అందుకనే హెడ్జ్డ్ పొజిషన్స్ తీసుకోవాలండి. సో ఈవెన్ దో మీరు ఈక్విటీస్ తీసుకున్నా కూడా F&O సెగ్మెంట్ లో ఉన్న ఈక్విటీస్ ని ఎంటీఎఫ్ లో తీసుకుని వాటికి హెడ్జ్డ్ పొజిషన్స్ చేయండి, హెడ్జింగ్ చేయండి పొజిషన్స్ ని. సో పొజిషన్స్ హెడ్జింగ్ చేసుకుంటే ఎలాంటి అన్ఫోర్సీన్ ఈవెంట్స్ వచ్చినప్పుడు భారీ లాసులు లేకుండా అయితే ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే నిపుణుల పర్యవేక్షణలో, నిపుణుల సూచనలో చేస్తే ఏంటంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ఒక 50% లాస్ అయ్యే చోట
కేవలం ఒక 5 to 10% లాస్ అవుతారు. 40% అయితే రికవరీ చేసుకోగలుగుతారు. ఓకే, అవును, అంతే కదండి. లాస్ అవ్వకుండా ఉండలేరు, డెఫినెట్ గా లాస్ అవుతారు. ఈవెన్ దో హెడ్జ్డ్ పొజిషన్ అయినా ఎంతో కొంత లాస్ ఉంటుంది, అది లిమిటెడ్ లాస్ ఉంటుంది. ఎస్ రైట్. వెంకట్ గారు, ఈ లిమిటెడ్ లాస్ ఈ పొజిషన్ దగ్గర మళ్ళీ మనం మాట్లాడుకుందాం సార్. ఒక కాలర్ ఉన్నారు, పాపారావు గారు అండి, పల్నాడు నుండి. గుడ్ మార్నింగ్ పాపారావు గారు. నమస్తే అండి. ఎస్ సార్, ఏ స్టాక్స్ కోసం సార్? నమస్తే అండి వెంకట గారు. 2 నమస్తే స్టాక్స్ అండి. ఇప్పుడు యాపిఎస్ మైండ్ సార్, యాపిఎస్ మైండ్ ఈ రేట్లో ఎంటర్ కావచ్చా? హ్యాపీయెస్ట్ మైండ్స్ ఇంకొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకోండి, 390 అట్లా వచ్చినప్పుడు తీసుకోండి. 390 ఆ రేట్ 385 390 వచ్చినప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి, ఎక్కువ క్వాంటిటీ వద్దు. మళ్ళీ 450 దాటితే క్వాంటిటీ పెంచుకోండి. సార్ ఫండమెంటల్ గా బాగుందా సార్? ఫండమెంటల్ గా బాగానే ఉంది సార్, కాకపోతే మీరు రిజల్ట్స్ కనుక చూసుకుంటే బాగాలేవండి. రిజల్ట్స్ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి, అందువల్ల మీకు భారీగా పడిపోయింది. 2021లో మనకి హ్యాపీయెస్ట్ మైండ్స్ 1575 వరకు వెళ్ళింది, ప్రస్తుతం 411లో ఉంది. కంటిన్యూస్ గా అంటే పడతా ఉంది, మధ్యలో పెరుగుతా ఉంది. రీసెంట్ గా రిజల్ట్స్ అనుకున్నట్లుగా రాలేదు, అందుకని ఇంకొంచెం డ్రాప్ అయింది. కానీ బాగా బాటమ్ అవుట్ అయిపోయింది, కొంచెం ట్రై చేయొచ్చు. అందుకనే నేను ఏమన్నానంటే కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. ఇక్కడ 450 దాటితే క్వాంటిటీ పెంచుకోండి అని చెప్తున్నాను. సార్ ఇంకొక స్టాక్ అండి, వెండి. హలో, చెప్పండి వింటున్నా. వెండి యుద్ధం ఆగితే పెరుగుద్దా తగ్గుద్దా అండి? వెండి అయినా బంగారం అయినా యుద్ధం కాదండి అక్కడ మనం చూడాల్సింది. ఒకటి, డాలర్ స్ట్రాంగ్ అయినప్పుడు డాలర్లోకి పెట్టుబడులు ఎక్కువ వెళ్తాయండి, బంగారం వెండిలోకి తగ్గుతాయి పెట్టుబడులు. ఇప్పుడు జనరల్ యూసేజ్ అనేది ఎట్లాగా ఉంటుంది, ఆ యూసేజ్ పక్కన పెట్టేసేయండి. ఆ యూసేజ్ వల్ల మనకి వెండి పెరగటమా తగ్గటం అనేది అది స్లోగా ఉంటుంది. ఎక్కువగా పెరగటం ఎక్కువగా తగ్గటం అనేది ఎప్పుడైతే వీటిలోకి పెట్టుబడులు వస్తాయి అప్పుడు మీకు ర్యాపిడ్ గ్రోత్లు అయితే ఉంటాయండి. ఆ ర్యాపిడ్ గ్రోత్ ఎప్పుడు వస్తుంది అంటే డాలర్ స్ట్రాంగ్ అయితే మనకి వీటిలో పెట్టుబడులు రావు. డాలర్ వీక్నెస్ అయినప్పుడు బంగారం వెండిలోకి పెట్టుబడులు వెలువలాగా వస్తాయి అన్నమాట. ప్రస్తుతం డాలర్ చాలా స్ట్రాంగ్ గా ఉందండి, అందువల్ల మనకి బంగారం వెండి మీరు అనుకున్నట్లుగా పెరగట్లేదు. చాలా మంది ఏంటంటే యుద్ధం వచ్చింది కదా బంగారం వెండి విపరీతంగా ఆకాశాన్ని అంటుతే అని చెప్పి కొంట మొదలు పెడుతున్నారు. అలాంటివి చేయొద్దండి. ఓకే రైట్, అది ఇవి డాలర్తో రిలేట్ అయ్యి ఉంటాయి. ఓకే, డాలర్ ప్రైస్తో రిలేట్ అయి ఉంటాయి. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ అండి. సో సార్ మరో కాల్ అండి, అరవింద్ గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సార్, వెంకట్ గారు మాట్లాడండి. ఇన్ఫోసిస్ అండ్ ఎస్ బ్యాంక్ తో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అండి? ఇన్ఫోసిస్ ఇంకోటి ఏంటి సార్? ఇన్ఫోసిస్ అండ్ ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ ఫ్రెష్ బై అండి. ఎస్ బ్యాంక్ ఓకే, రెండు ఎంటర్ అవ్వచ్చా అని అడుగుతున్నారు సార్. ఎందుకు సార్ ఎస్ బ్యాంకు? అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది చాలా కాలం నుంచి. ఎస్ బ్యాంక్ అనేది ఒక స్వింగ్ ట్రేడింగ్ పర్పస్గా యూజ్ చేసుకునేదే కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అయితే వద్దండి. ఎస్ బ్యాంక్ అయితే నేను అసలు ఎప్పటి నుంచో కూడా అవాయిడ్ చేయమనే చెప్తున్నాను. ఇన్ఫోసిస్ కూడా మనం ఇందాక మాట్లాడుకున్నాం అండి, అరౌండ్ 1250 ఆ జోన్కి వచ్చినప్పుడు మీరు బయింగ్ చేసుకోవచ్చు. రైట్ సార్ అదండి ఆ రకంగా. సార్ వెంకట్ సార్, ఇప్పుడు మనం సార్ సార్ ఏంటంటే మొత్తానికి అంటే సార్ ఒక 10 సెకండ్స్లో సార్ ఈవేళ జస్ట్ ఒకసారి చిన్న మీరు ఒక సలహా ఇవ్వండి మనము సార్. సో ఈరోజు అంటే ఈ రోజని కాదండి, ఈ వారం మార్కెట్ అయితే వాచ్ చేయమాకండి. నేను మన మండే రోజు చెప్పుకున్నది కూడా ఇదే. ఎగ్జాక్ట్లీ సార్. ఈ వారం మార్కెట్ అయితే వాచ్ చేయకుండా ప్రశాంతంగా మనకి ఇంట్లో ఏదైనా అదర్ డొమెస్టిక్ వర్క్స్ ఏదైనా ఉంటే మన పనులు మనం చేసుకుంటా ఉంటాం. మార్కెట్ అయితే వాచ్ చేయొద్దని కూడా చాలా క్లియర్ గా చెప్పాను ఆ రోజు. సో అదే పని కంటిన్యూ చేయండి ఇంకా ఈ 2 రోజులు. అలాగే మళ్ళీ ట్రంప్ ఇంకో కొత్త బాంబు ఒకటి వేలుస్తున్నారు, మళ్ళీ టారిఫ్ల గురించి రివైవ్ చేస్తాము. సో ఏవైతే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ ఇస్తున్నాయో ఆ కంట్రీలు మేము కన్నేస్తున్నాము, దాంట్లో చైల్డ్ లేబర్ యూజ్ చేయడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగితే వాటి మీద మళ్ళీ అడిషనల్ టారిఫ్ విధిస్తామని చెప్పేసి మళ్ళీ ఏదో కొత్త స్టోరీ మొదలు పెట్టారండి ఆయన. సో ఈ వీకెండ్కి దాని గురించి కూడా మనకు తెలుస్తుంది. కొద్దిగా ఈ వారం అయితే మార్కెట్లో అయితే వాచ్ చేయమాకండి, మండే నుంచి మనం ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ వెంకట్ గారు. వెంకట్ గారు లైన్లో ఉండండి. సో తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగా ఏంటంటే తప్పనిసరిగా అందరూ మార్కెట్ని వాచ్ చేయండి. మండే నాడు మళ్ళీ మనం వెంకట్ గారితో మాట్లాడదాము ఇదే ప్రోగ్రామ్లో మార్నింగ్ 8:30కి. సో థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.